తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది ప్రాంతాన్ని ప్రాజెక్టు సాధనా సమితి రాష్ట్ర కన్వీనర్ గోవర్ధన్, సిపిఐ రాష్ట్ర నాయకులు శంకర్ సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వల్లే నీటి సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని త్వరగా పూర్తి చేసి ఎల్లంపల్లికి అనుసంధానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎల్లంపల్లికి తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం చేయాలి. ఎల్లంపల్లికి ప్రాణహితను పాతరేసే రీడిజైనింగ్, రీఇంజనీరింగ్, ప్రాణహితను పాతరేసి రీడిజైనింగ్, రీఇంజనీరింగ్. తుమ్మిడిహెట్టి బ్యారేజీని వెంటనే, తుమ్మిడిహెట్టి బ్యారేజీని ప్రభుత్వ నిర్లక్ష్యం, 2.5 ఏళ్ల ప్రభుత్వ రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలు